ఒకప్పుడు ఏదైనా మాటలు వివాదాస్పదం అవుతాయి అంటే, మనకి ఉన్న మీడియా సోర్స్ వల్లే ఎక్కువ వైరల్ అవ్వాలి కంటెంట్ అనేది. మోస్ట్‌లీ టీవీ న్యూసు, లేదు అంటే వార్తాపత్రికలు అంతే. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చిన కొత్తల్లో అందరూ వాళ్ళ వాళ్ళ వీడియోలు పెట్టుకోవడానికే ఉత్సాహం చూపిచ్చారు. అంతవరకు ఓకే. యూట్యూబ్ వచ్చిన తొలినాళ్ళల్లో ఉత్సాహంగా అందరూ వీడియోలు చేశారు, రీల్స్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కరు చర్చించడం మొదలుపెట్టారు. అంటే డిబేట్ ఆన్ ఏ పర్టిక్యులర్ టాపిక్. అయితే అలా ఒక్కొక్క అంశం అనేది ఈజీగా వైరల్ అయిపోతుంది. ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఎంత తక్కువ మంది మాట్లాడితే గొడవ అంత తక్కువ ఉంటది. ఎక్కువ మంది మాట్లాడితే గొడవ అంత ఉంటది. అంతే. వెరీ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడేమైందంటే నిన్న మొన్నటి నుంచి మనం చూసే ఇష్యూస్ అన్ని పక్కన పెడితే నవనీత్ కౌర్ గారు మీ అందరికీ తెలుసు. మన తెలుగు హీరోయినే నవనీత్ కౌర్. సో తనేం చేసింది, అప్పట్లో మంచిగానే సినిమాలు చేసింది. మీకు 'యమదొంగ'లో 'దొంగ యమ' సాంగ్‌లో కూడా ఉంటది. తర్వాత ఎంపీ అయింది. పార్లమెంట్‌కి వెళ్ళింది. చాలా చక్కగా మాట్లాడుతది. ప్రతి అంశాన్ని క్లుప్తంగా, నీట్‌గా వర్ణించేది. అరే! ఇంత బాగా మాట్లాడుతుందో అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఓడిపోయిందో, గెలిచిందో తెలీదు. బట్ ప్రెజెంట్ రాజకీయాల్లో అయితే యాక్టివ్‌గానే ఉంది. రీసెంట్‌గా తను చేసిన మాటలు, దానికి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇవ్వడం, ఇప్పుడు ఈ ఇష్యూని అందరూ చర్చించడం, మళ్ళీ పెద్దగా అయిపోవడం, ఇది జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి. మనం దేన్ని టచ్ చేయకూడదు. ప్రతిసారి కులం, మతం, ప్రాంతం ఇవన్నీ అండ్ ఎప్పుడైనా సరే ఎవరి వాళ్ళ పర్సనల్స్ అంటే దేన్ని విమర్శించడానికి లేదు. చాలామంది చర్చిలలో ఇలా ఎగురుతుంటే వాటిని వైరల్ చేసి విమర్శిస్తూ ఉంటారు. హిందూ దేవుళ్ళని విమర్శించే వాళ్ళు ఉన్నారు, ముస్లిం దేవుళ్ళని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళని ఏం అనలేము. బట్ మనం ఎక్కువ చర్చించకూడదు ఇలాంటివి. ఎవరి విశ్వాసాలు, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి సంస్కృతి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే. ఇప్పుడు ఏమైంది అంటే, ముస్లిమ్స్ 4 భార్యల్ని పెళ్లి చేసుకోవాలి, 19 మంది పిల్లల్ని కనాలి అనే ఒక అంశాన్ని ఇంతకుముందు కూడా ఉండేది, అక్కడక్కడ చదివే వాళ్ళము. బట్ అది పెద్దగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చలకు ఎప్పుడు రాలా. అయితే ఇప్పుడు ఏమైంది, నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు, కొందరు 4 భార్యల్ని పెళ్లి చేసుకొని ఎక్కువ మంది పిల్లల్ని కని, 4, 5, 6 పిల్లల్ని కని హిందుస్థాన్ని పాకిస్తాన్గా మారుస్తున్నారు అని ఒక మాట మాట్లాడింది. ఆబ్వియస్లీ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా తను ముస్లిం మతాన్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి తను ఎందుకు అలా మాట్లాడిందో తెలియదు. బట్ దీన్ని మళ్ళీ ఇక్కడ హిందుస్థాన్, పాకిస్తాన్ అనే పదం వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇండియన్స్ అందరూ స్పందించి అవును 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 అని మద్దతు తెలుపుతారు. కానీ ఇక్కడ హిందుస్థాన్, పాకిస్తాన్కి మధ్యలో ఒక మతం వచ్చింది. ముస్లిం మతం పాకిస్తాన్లోనూ ఉంది, ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉంది, ఇండియాలోనూ ఉంది, బయట దేశాల్లోనూ ఉంది కోర్స్ చెప్పాలి అంటే. కాకపోతే ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ పాకిస్తానీయులు అని మనం మాట్లాడడం చాలా తప్పు. ఇది మనం ఎప్పటి నుంచో సినిమాల్లోనూ చెప్పుకుంటున్నాం. అంతెందుకు ప్రతి ఆగస్ట్ 15కి వచ్చే ఖడ్గం సినిమాలోనూ మనం చూస్తున్నాం. ఎప్పుడు తరచు మాట్లాడుతూనే ఉంటాం కూడా. బట్ ఈవెన్ దో కొంతమందికి అప్పుడప్పుడు ఏదైనా ఉగ్రవాద చర్యలు వచ్చినప్పుడు కానీ, అంటే ఇప్పుడు పెహల్గం దాడి ఇలాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ అంటే ముస్లింలని పాకిస్తానీలు అంటారు. మళ్ళీ కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చలు వచ్చేవి. అప్పుడప్పుడు వచ్చేవి. అంటే ఎందుకు వచ్చేవి అంటే, ఇంతకుముందు ఇలాంటి పదాలు మాట్లాడినప్పుడు అంత సోషల్ మీడియా లేదు, అంత పబ్లిసిటీ లేదు కాబట్టి అంతంత మాత్రంగా వైరల్ అవ్వకుండా వచ్చింది. కానీ ఇప్పుడేంటంటే సోషల్ మీడియా వచ్చినా కూడా ప్రతి టాపిక్ ఏదైనా ఒక వీడియో వచ్చింది, ఇద్దరు కొట్లాడుతున్నారు అంటే ఆ కింద కామెంట్లు ఒక 1000 వస్తాయి. ఇందులో కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు స్పందించేస్తున్నారు. ఆ గొడవ ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పెద్దగా అయిపోతుంది. అంటే ఇంకా చెప్పాలంటే అసలు యుద్ధాలు చేసుకునే రేంజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, డైరెక్ట్గా ఓరల్గా కూడా. సో ఇప్పుడు ఈ మాటకి అసదుద్దీన్ ఓవైసీ గారు కౌంటర్ ఇచ్చారు. నాకు 6 పిల్లలు ఉన్నారు. మహారాష్ట్రలో
నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పంచాయతీ ఎలక్షన్‌లో పోటీ చేయడానికి వీల్లేదనేదో ఏదో రూల్ ఉందంట. ఇంతకుముందు తెలంగాణలో గూడా ఉందంట. ఇప్పుడు ఎత్తేసారు. ఐ డోంట్ నో అని ఆయన చెప్పుకొచ్చాడు. సో, ఇక్కడ యుద్ధం ఏంటి? నవనీత్ కౌర్ ఏమనింది? ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కావాలనే కంటూ దేశ జనాభాని పెంచుతా, వీళ్ళ జనాభాని పెంచుతా, ఎక్కువ మంది ముస్లిం జనాభా ఉన్న దేశంగా మారుస్తా, ఇండియాని, హిందుస్థాన్ని పాకిస్తాన్ చేస్తున్నారు అనే ఒక వ్యాఖ్య తను వదిలేసింది. ఇక మరి అది ఏ ఉద్దేశంతో అనిందో తనకెందుకు అనిపించిందో తెలియదు. ఇక కరుడు గట్టిన హిందూ అంటే బాగా సంస్కృతులను నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈమెకు మద్దతుగా అవును వీళ్ళందరూ పాకిస్తానీలు, మనం దీన్ని ఖండించాలి, మన సంప్రదాయం ప్రకారంగా ఒక భార్య ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే సరిపోతుంది, ఎక్కువ మంది పిల్లల్ని కని కావాలనే వీళ్ళు జనాభాని పెంచుతున్నారు, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అలాగే జరుగుతూ ఉంది, బైంసా ఆదిలాబాద్ బైంసాలో అలాగే జరుగుతుంది అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. మరి ఎప్పుడైనా ఒక అంశం వచ్చింది అంటే మ్యాక్సిమం ట్రై టు స్కిప్ ఇన్ నవ్వే డేస్ బికాజ్ ఇప్పుడు నిన్న ఇష్యూ చూసుకున్న శివాజీ గారి ఇష్యూ, తర్వాత అనసూయ స్పందించడం, తర్వాత ప్రకాష్ రాజు, నాగబాబు, వాళ్ళు వీళ్ళు రామ్ గోపాల్ అందరూ స్పందించేసరికి లాస్ట్ అది అన్వేషణ దగ్గరికి వచ్చి దానిలో గరికపాటి, చాగంటి అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎటెటో పోతుంది. అంటే ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. స్పందించడమే కాకుండా వాడి అభిప్రాయం, ఇప్పుడు ఎవరైనా కామెంట్ పెట్టాడు అనుకోండి, వాడి అభిప్రాయం కరెక్ట్ అని వాడు నమ్మాడు కాబట్టి వాడు అలా పెడతాడు, అది అతని నమ్మకం. కానీ వాళ్ళేంటంటే ఇదే రైట్, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని బల్లగుద్ది మరీ చెప్పేస్తారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఇలా యుద్ధం కొనసాగుతూ ఉంది. ప్రతిసారి హిందూ ముస్లిం గొడవ వస్తానే ఉంది ఏదో సందర్భంలో. కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కావచ్చు, కొన్ని ఎవరన్నా రాజకీయ నేతలు వీళ్ళు మాట్లాడినప్పుడు కావచ్చు, కొన్ని టైంలో బాంబు పేలుల్లో యుద్ధాలు జరిగినప్పుడు కావచ్చు, అట్లా సమ్ సిట్యువేషన్స్. బట్ మ్యాక్సిమం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు స్పందించండి. ఏదైనా సినిమా వస్తే మాట్లాడుకోండి, లేదు ఏదైనా ఎలక్షన్స్ వస్తే మాట్లాడుకోండి, మీ ఇష్టం, నష్టమేం లేదు. ఏదైనా క్రైమ్ జరిగితే మాట్లాడుకోండి. కానీ రెండు కులాల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు, గొడవ కూడా కాదు, అట్లీస్ట్ డిస్కషన్ వచ్చినా ఆ డిస్కషన్ని పెంచకండి, అవసరం లేదు. రెండు మతాల మధ్య డిస్కషన్ వచ్చినా దాన్ని పెంచకండి, వద్దు. ఇప్పుడు ఎవడో ఒకడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చర్చిలో ఇలా ఎగురుతున్న వీడియోలు వస్తాయి, ఒకడు దాన్ని షేర్ చేస్తాడు, దాని కింద ఇంకొకటి దాన్ని షేర్ చేస్తే దానికి 4-5 కామెంట్లు పెడతారు, దాని మీద మీమ్స్ చేస్తారు, ఇంకేదో చేస్తారు. అవి ఎటెటో పోయి ఏంటంటే కొంతమంది అంటే నిజంగా నమ్మే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరు కులానో మతానో మీరు వ్యతిరేకించినా కూడా అది నమ్మే మనుషుల నమ్మకాలను నమ్మండి చాలు, అంతే. అది వాళ్ళ ఇష్టం, పర్సనల్. కొంతమంది బాబాలను నమ్ముతారు, కొంతమంది ఇంకా అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కొన్ని ఊర్లలో గ్రామ దేవతలు ఉంటారు, జాతరలు జరుగుతాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళవే. సో ఆ నమ్మకాలను గౌరవించండి. అండ్ నవనీత్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే సరికాదనేదే నా ఫీలింగ్. బికాజ్ ఎంతమంది పిల్లల్ని కనుక్కుంటారో, ఎంతమంది నేను పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకునేది, పిల్లల్ని కనేది ఇందుకే అని బలగుద్ది చెప్పడం అనేది తప్పు. తను ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటే బాగుండనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్.